నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీతో వచ్చానండి. చాలా మంది మనకి విజయవాడ ఉయ్యూరు మధ్యలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉంటే చూపించమని అడుగుతున్నారు. అలాగే లో బడ్జెట్లో అడుగుతున్నారు. మనకి ఈ రోజు విజయవాడ నుంచి బందర్ హైవేకి చూస్తే మొత్తం ఫుల్లీ ఆక్యుపైడ్ అండి. వెంచర్స్తో మొత్తం అంతా ఫుల్లీ ఆక్యుపైడ్. అవుటర్ రింగ్ రోడ్ దాటిన వరకు మనకి పామర్ వరకు ఉన్నాయి ఫుల్గా అన్ని వెంచర్లు. ఎందుకంటే మనకి పామర్ నుంచి మచిలీపట్నం బందర్ వరకు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. అది లాజిస్టిక్స్ హబ్ అవుతుంది. అది మనం సిఆర్డిఏ లేఅవుట్ ప్లాన్లో చూసినా సరే అది ఆరెంజ్ జోన్ లాగా ఉంటుంది మనకి పామర్ నుంచి మచిలీపట్నం వరకు. ఇక మనకి మిగిలి ఉన్నది విజయవాడ నుంచి పామర్ మధ్యలోనే రెసిడెన్షియల్ జోన్ ఏదైనా సరే. సో మనం చూస్తే ఆల్రెడీ మనకి విజయవాడ నుంచి కంకిపాడు వరకు ఫుల్గా డెవలప్ అయిపోయిందండి. గ్రేటర్ విజయవాడ కింద కంకిపాడు వరకు ఫుల్ డెవలప్ అయిపోయింది. ఇక మనకి ఉంది అవుటర్ రింగ్ రోడ్ పరిధి. కంకిపాడు నుంచి మనకి చూస్తే అవుటర్ రింగ్ రోడ్ వచ్చి మనకి దావలూరు టోల్గేట్ దాటిన తర్వాత నెప్పల మీదుగా అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి నేషనల్ హైవే అండి. ఇది బందర్ నేషనల్ విజయవాడ బందర్ నేషనల్ హైవే 6 lanes బైపాస్. ఇది మీరు చూస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ వెళ్తాం, వచ్చేసి విజయవాడ వెళ్తాం. మీకు సరౌండింగ్ లో చూస్తే అక్కడ చూడండి, చైతన్య జూనియర్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్, అలాగే మనకి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. సరౌండింగ్ లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయండి. కాలేజెస్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ అన్ని. అలాగే మనకి ఇటు సైడ్ చూస్తే ఇది బందర్ వెళ్ళే నేషనల్ హైవే అండి. బందర్ వెళ్తాం. ఇటు సైడ్ వెళ్తే మీకు కనిపిస్తుంది అదిగోండి గ్రీన్ కలర్ దావులూరు టోల్గేట్. అది దావులూరు టోల్గేట్ అంటారు. మనకి కంకిపాడు దగ్గర నుంచి జస్ట్ ఈ టోల్గేట్ దగ్గరికి 1.5 kilometers ఉంటుందండి. సో ఈ నేషనల్ హైవే బైపాస్ దగ్గర నుంచి అలాగే చుట్టూ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో చైతన్య, నారాయణ, అలాగే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, కానీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చుట్టూ సరౌండింగ్ లో అలాగే ఈ దావులూరు టోల్గేట్ కి నేషనల్ హైవే బైపాస్ కి దగ్గరలో మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి లోపలే వస్తామండి. నెప్పల్లో మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. మనకి దానికి లోపలే ఉంటాం, అవుటర్ రింగ్ రోడ్ లోపలే ఉంటాం. గ్రేటర్ విజయవాడకి దగ్గరలో ఉంటాం. సో మనకి ఈ రోజు కంకిపాడులో మనం హైవే ఫేసింగ్ లో వేసిన వెంచర్లు ఎక్కడైనా సరే 25,000 పైనే ఉన్నాయండి. కంకిపాడులో ఎక్కడ చూసినా సరే మనకి కంకిపాడు నుంచి జస్ట్ 1.5 kilometers ఇది మనకి దావులూరు టోల్గేట్ అనేది. మనకి కంకిపాడు సెంటర్ నుంచి దావులూరు టోల్గేట్ మధ్యలోనే ఉన్నాము ఇప్పుడు. ఈ నేషనల్ హైవే బైపాస్ నుంచి 40 feet రోడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 40 feet రోడ్ అండి. ఈ 40 feet రోడ్ లో ఎగ్జాక్ట్ గా నేషనల్ హైవే నుంచి 1/2 kilometer, నేషనల్ హైవేకి 1/2 kilometer లో మనకి సన్సిరీ వాళ్ళ వెంచర్ ఒకటి ఉందండి. ఆ సన్సిరీ వెంచర్ లో మనకి 2 రీసేల్ ప్లాట్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ రీసేల్ ప్లాట్ వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరకు వచ్చామండి. ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో కంకిపాడు నుంచి దావులూరు టోల్గేట్ మధ్యలో సెంటర్ పాయింట్ నేషనల్ హైవే బైపాస్ నుంచి నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా 1/2 kilometer లో వెంచర్ అన్నాము. ఇప్పుడు మనం వచ్చింది ఈ రోడ్లో అండి, 40 feet రోడ్డు. మీకు ఇందాక నేషనల్ హైవే మీద చూపించిన దావులూరు టోల్గేట్ అది కూడా కనిపిస్తుంది చూడండి. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి, అదే నేషనల్ హైవే దావులూరు టోల్గేట్. ఎగ్జాక్ట్ గా 1/2 kilometer. ఈ 1/2 kilometer డిస్టెన్స్ లో కూడా మీరు చూస్తే 1, 2, 3, 4 మొత్తం 6 వెంచర్లు ఉన్నాయండి. ఈ నేషనల్ హైవే నుంచి మన వెంచర్కి వచ్చే మధ్యలోనే ఇంకా 6 వెంచర్లు ఉన్నాయి. మొత్తం 6 వెంచర్లు కూడా రెప్యూటెడ్ కంపెనీస్ వేసినవి, ఆల్రెడీ డెవలప్ అయినాయి. మీరు చూసినా చూడండి, హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. హౌసెస్ వచ్చే దారిలో మళ్ళీ ఇక్కడ చూడండి, మన వెంచర్కి ఆపోజిట్ లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి, ఇంకా ఇటు సైడ్ వచ్చి చూస్తే మనకి అక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆ కొబ్బరి చెట్టు వెనకాతల. అలాగే మనకి వచ్చే దారిలో కూడా ఇటు సైడ్ మనం ఏదైతే మనం నేషనల్ హైవే బైపాస్ నుంచి వచ్చామో ఆ వచ్చే దారిలో కూడా 4 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేశారండి అక్కడ. అలాగే మనకి ఇటు సైడ్ చూస్తే కూడా మనం వెంచర్ దాటిన తర్వాత ఊరుంది, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉంది చూడండి. ఆ వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత బ్యాక్ సైడ్ మీకు జూమ్ చేస్తే ఆ వేప చెట్లు, 2 వేప చెట్లు మధ్యలో కలిసి ఊరు కనిపిస్తుంది. నేషనల్ హైవే నుంచి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లో వెంచర్ లో ఉన్న ప్లాట్ అని మనం మాట్లాడుకున్నాం. 2 ప్లాట్లు వచ్చినాయి. ఒకటి ప్లాట్ నెంబర్ 22, ఒకటి ప్లాట్ నెంబర్ 89 అండి. ప్లాట్ నెంబర్ 22 వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి ఫస్ట్ రోడ్ లోనే వస్తుంది 22 అనేది. 89 అనేది 3వ రోడ్ లో వస్తుంది. 2 ప్లాట్లు వచ్చాయి, 2 పడమట ఫేసింగ్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్లాట్లు యొక్క వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరకు వచ్చామండి. మనం ఏదైతే రీసేల్ ఉన్న ప్రాపర్టీస్ 2 ప్రాపర్టీస్ వచ్చాయని అన్నామో ఆ సైట్ దగ్గరకు వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, అంతా 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, 40 feet బ్లాక్ టాప్ రోడ్డు.
అది కూడా ఎంట్రన్స్ ఆర్చ్. మనం ఇందాక అక్కడ ఆర్చ్ దగ్గర నుంచొని మాట్లాడాం. ఆర్చ్ నుంచి ఫస్ట్ రోడ్ అండి ఇది. మనకి ఏ వెంచర్లో అయినా సరే ఫస్ట్ రోడ్ అంటే కొంచెం కమర్షియల్గా కానీ అలాగే రెసిడెన్షియల్ కానీ బాగా డిమాండ్ ఉన్న రోడ్ అంటారు ఫస్ట్ రోడ్. ఆర్చ్ నుంచి ఫస్ట్ రోడ్ ఇది. మనకి మీకు రైట్ సైడ్ చూసుకుంటే వాటర్ ట్యాంక్, ఎమ్యూనిటీస్, వాటర్ ట్యాంక్ ఉన్న స్పేస్ అంతా పార్క్ ఏరియా, అది ఓపెన్ స్పేస్. అలాగే అటు సైడ్ కూడా మీకు చూస్తే కాంపౌండ్ వాల్, మీకు పార్క్ ఏరియా ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే పార్క్ ఏరియా, అది కాంపౌండ్ వాల్ కట్టింది. వాటర్ ట్యాంక్ దాని పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ కూడా. మనకి వెంచర్ వచ్చేసి ఇది మొత్తం ఇది ఇలా స్టార్ట్ అవుతుంది మనకి. మీరు చూస్తున్నారుగా ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ కనెక్షన్. ఇదిగోండి మనకి ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు, డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అలాగే రెవెన్యూ ప్లాంటేషన్ కూడా వేశారు. ప్రతి ప్లాట్కి మనకి ప్లాట్ నెంబరు ఎల్పి నెంబర్ వేశారు, నేమ్ బోర్డు పెట్టారు. మనకి వచ్చిన ప్లాట్ 2289 అన్నారు కదండి. ఆ 2 ప్లాట్లు కూడా పడమర ఫేసింగ్. అలాగే ఆ 2 ప్లాట్లు కూడా రోడ్డు నుంచి అంటే కార్నర్ నుంచి రెండో బిట్. మనకి బాగా సెలెక్టివ్గా కొనుక్కున్నారు వీళ్ళు. కార్నర్ నుంచి రెండో బిట్. ఇప్పుడు ప్లాట్ నెంబర్ 22 మీరు చూస్తున్నారు కదా. ఎల్పి నెంబర్ 12/2025 వచ్చి మనకి ఆల్మోస్ట్ 6 months అయిందండి. ఎల్పి నెంబర్ వచ్చి 6 months అవుతుంది. 12/2025 అంటే 6 months అయింది. సిఆర్డి అప్రూవ్డ్ 40 feet బ్లాక్ టాప్ రోడ్డు. ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్ వస్తే 3350 అండి. 3350 కొలత వస్తుంది. 183 గజాల ప్లాట్. చూడండి అటు సైడ్ మీకు చెప్పాను కదా కార్నర్, 4 రోడ్ల జంక్షన్ ఇది. కార్నర్ 4 రోడ్ల జంక్షన్ నుంచి రెండో బిట్. అలాగే మనం ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే ఉత్తరం వైపుగా నడక అనమాట. మనం పడమర నుంచి ఉత్తరం నడక వెళ్తే మళ్ళీ అటు సైడ్ మనకి ఆర్చ్ దగ్గరికి వెళ్తాం. హైవే అదిగోండి మీకు కనిపిస్తుంది, 1/2 kilometer హైవే, నేషనల్ హైవే. చూసారు కదా చుట్టూ ఎమ్యూనిటీస్ కానీ అలాగే చుట్టూ ఉన్న వెంచర్స్, ఆ వెంచర్లో కన్స్ట్రక్షన్స్. మనకి లాంగ్ షాట్ లో చూస్తే ఇక్కడ నుంచి మొత్తం అంతా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటే మనం వచ్చిన డిస్టెన్స్ మొత్తం అంతా హైవే నుంచి వస్తున్నప్పుడు సరౌండింగ్ ఎక్కడ ఇటు సైడ్ కూడా చూడండి, మన వెంచర్ బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ చుట్టూ ఎక్కడ చూసినా సరే ఇటు అలాగే ఇటు సైడ్ కూడా చూడండి. మన వెంచర్ బ్యాక్ సైడ్ కూడా అటు రోడ్డు ఉంది, కార్ వెళ్తుంది చూడండి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది అటు సైడ్ కూడా. మనం ఎలా అయితే ఇప్పుడు 1/2 kilometer నేషనల్ హైవే నుంచి వచ్చామో అలాగే అక్కడ కూడా ఆ హౌసెస్ దగ్గర కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అన్ని హౌసెస్ మన వెంచర్కి కాకుండా మొత్తం 4 sides మనకి చుట్టూ హౌసెస్ ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయండి. ఇక ఈ ప్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే గజం వచ్చేసి 20,000 రూపాయలు చెప్తున్నారండి. గజం 20,000 రూపాయలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. పడమర ఫేసింగ్ 183 గజాలు, 3350 కొలతలు. అలాగే మీకు ప్లాట్ నెంబర్ 89 ఉంది అన్నాను కదా, అది కూడా అంతే సేమ్ ఇలాగే 4 రోడ్ల జంక్షన్ నుంచి రెండో ప్లాట్ వస్తుంది. కార్నర్ నుంచి సెకండ్ ప్లాట్, పడమర ఫేసింగ్, 3350 కొలతలు, 183 గజాలు. అది కూడా గజం 20,000 రూపాయలు చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే, ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ కాంటాక్ట్ చేయండి. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దు, వాయిస్ కాల్ చేయండి. అటెండ్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా మేము కాల్ బ్యాక్ చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.